Best and most celebrated album of the year 2024. Hi, hello people, welcome to Movie Mad Max. So 2024 మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2025లో కూడా ఎంటర్ అయిపోయాం. కానీ 2024లో మనకి చాలా మెమరీస్ మిగిల్చింది సినిమాల పరంగా. రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టాప్ హీరోస్ మూవీస్ రిలీజెస్ అయినాయి ఏమన్నా చూసుకుంటే అది లాస్ట్ ఇయరే 2024. టోటల్ 4 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, దేవర, కల్కి, పుష్ప 2. సో ఇవి ఈ ఇయర్లో వచ్చిన మూవీస్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆదిపురు, సలార్ ఎక్సెప్ట్ అవి తప్ప నుంచి ఏమీ లేవు. అండ్ ప్రీవియస్ ఇయర్ 2022లో RRR, ఆచార్య అలా వచ్చినాయి. కానీ బట్ మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ అలాగే బాగా మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ బెస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్స్ మనకు చాలా ముఖ్యం. మూవీస్ హిట్ అవనివ్వండి, ఫ్లాప్ అవనివ్వండి, అది పక్కన పెట్టేయండి. కానీ మనం బాగా సెలబ్రేట్ చేసుకుని మన హీరోకి అరే ఈ ఒక్క సాంగ్ మన హీరోకి పడి ఉంటే బాగున్నాయి, అరే ఈ ఒక్క బిట్ మన హీరోకి పడి ఉంటే ఏ రేంజ్లో ఉండేది మనం ఎంతో ఊహించుకుంటాం. అలాంటిది ఈ ఇయర్లో చాలామంది ఫ్యాన్స్ ఆకలి తీర్చేసిన ఆల్బమ్స్ చాలా ఉన్నాయి. సో అవేంటో ఒక లుక్ వేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థియేటర్లో ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాం, ముఖ్యంగా ఆల్బమ్స్. మన టాప్ హీరోస్లో ఎవరి హీరో మూవీ అయినా రిలీజ్ అవనివ్వండి, కానీ మనం ఎవరి ఫ్యాన్ అని చూడకోకుండా థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి వైబ్ అవుతాం కదండి. సో అలాంటి ఆల్బమ్స్ ఇయర్ రిలీజ్ అయ్యింది. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి గుంటూరు కారం. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కొన్ని రోజుల నుంచి. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తాడు, మంచి డ్యాన్స్లు ఉండవు, మంచి కామెడీ టైమింగ్లు ఉండవు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనుకున్న వాళ్ళకి గుంటూరు కారం మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెట్టేయండి, అసలు అది డోంట్ కేర్ దాని గురించి అయితే. కానీ వాళ్ళ కొత్త మహేష్ బాబు గారిని, వింటేజ్ మహేష్ బాబు గారిని అయితే వాళ్ళు చూశారు. అది మీరు ఎంతైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఆయన ఎనర్జీ ఈ మూవీలో మాత్రం అన్మ్యాచబుల్ ఎవరికైనా సరే. ముఖ్యంగా మావయ్య ఎంతైనా ఈ సాంగ్ అయితే అన్న అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. థియేటర్లో బ్లాస్ట్. ఇదే ఒక టాపు మంచి బేబచ్చం అనుకుంటే దీని తర్వాత వస్తుంది కుర్చీ మడత పెట్టి సాంగ్. అది ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయో, అసలు ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసా. మన నాన్ ఇండస్ట్రీ వాళ్ళు, వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆ పాటకి వైబ్ అవుతున్నారంటే చూడండి. తమనన్న మాత్రం ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఇదే కాదు, రమణాయ్య, అలాగే దమ్ మసాలా, ఓ బేబీ, ఇవన్నీ సాంగ్స్, ప్రతి సాంగ్ ఈ ఆల్బంలో ప్రతిదీ క్లిక్ అయిందని చెప్పాలి. ప్రతిదీ కూడా బాగా సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా మావయ్య ఎంతైనా కుర్చీ మడత పెట్టి. అసలు ఇప్పటికీ నేను ఆ లూప్లో పెట్టినానంటే చూడండి. నాకు ఈ ఆల్బంతో పాటు ప్రతి యాంటీ ఫ్యాన్, మహేష్ బాబు గారికి ఫ్యాన్ కానోళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అండ్ ఒక్కసారైనా స్టేటస్ పెట్టుంటారు, థియేటర్లో మంచి వైబ్ అయి ఉంటారు ఖచ్చితంగా. అలాగే ఈ సాంగ్ని మన హీరోస్కి ఎడిట్ చేసుకుని మరీ చాలామంది ఆనందపడి ఉంటారు. సో గుంటూరు కారం అనేది ఫ్యాన్స్కి ఒక మూవీ పరంగా డిసప్పాయింట్మెంట్ అయినా సరే, హిట్ ఆర్ ఫ్లాప్, ఆల్బమ్ పరంగా ఆయన మహేష్ బాబు గారి కొత్త ఎనర్జీ, ఆ డ్యాన్స్లో ఎనర్జీ, అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఈ ఏజ్లో 45-46 ఏజ్లో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మహేష్ బాబు గారికి. ఆయన ఎనర్జీయే మనకు ఊపిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇక నెక్స్ట్ ఆల్బమ్ వచ్చేసి పుష్ప 2. పుష్ప 2 ఆల్బమ్ ఆడియో పరంగా ఫీలింగ్స్, పుష్ప, అలాగే సూసేకి సాంగ్స్ అనేవి మనకి ఆల్బమ్ పరంగా, అలాగే కిసిక్ అనేది ఆల్బమ్ పరంగా అంత క్లిక్ అవ్వలేదు. కానీ సూసేకి, పుష్ప, అలాగే ఫీలింగ్స్, ఈ సాంగ్స్ అనేవి బీభత్సంగా వర్కౌట్ అయినాయి ఆడియో పరంగాను, అలాగే వీడియో పరంగా. మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ అని ఎందుకనంటే ఇక్కడే తెలిసిపోతుంది మీకు. జాతర సాంగ్ ఒకటి ఉంటుంది, చెప్తున్నా, విజువల్గా మత్తిపోద్ది. నిజం చెప్తున్నా, ఓన్లీ అల్లు అర్జున్ గారు సేవియర్ ఈ మూవీకి. ఆయన పర్ఫార్మెన్స్, జాతర సీక్వెన్స్లో ఫైటింగ్, మూవీ అది పక్కన పెట్టేయండి. డ్యాన్స్ ఉంటుంది, నిజంగా తాండవం చేస్తారు చూడండి, ఆ రేంజ్లో ఉంది. ఇదనే కాదు, ఫీలింగ్ సాంగ్స్లో ఆయన ఎనర్జీ, కిసిక్లో ఆయన బాడీ స్వాగ్, అవన్నీ కూడా ఓన్లీ పర్ఫెక్ట్ మెటీరియల్. 3 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి ఆల్బమ్. మీకు వినడానికి కూడా ఎక్కడ బోర్ కొట్టదు. బట్ అక్కడక్కడ లైక్ కిసిక్ అనే సాంగ్ మనకి వీడియో పరంగా క్లిక్ అయింది, కానీ ఆడియో పరంగా అంత క్లిక్ అవ్వలేదు. అండ్ తర్వాత వినే కొద్దీ అది క్లిక్ అయింది. ఫీలింగ్ సాంగ్ ఫస్ట్లో విన్నప్పుడు మంచి ఊపిచ్చింది, అలాగే వీడియో సాంగ్ కూడా ఆ రేంజ్లోనే అనిపించింది కూడా. అండ్ ఇక పుష్ప అయితే తెలిసిందే కదా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇక సూసేకి సాంగ్ వినడానికి బాగానే ఉంది. కాకపోతే మనకి ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ప్రాక్టీస్ అవుతున్నప్పుడు, మేకింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే చూపించారు, కానీ అసలు ఆ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం చూపించలేదు. సాంగ్ ప్లేస్మెంట్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఓకే, కానీ మనకి ఆ 3 జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ 3ని కట్ చేసింది అనే ఫీలింగ్ అనిపించింది. అది పక్కన పెట్టేస్తే కానీ
కానీ సూసేకి సాంగ్ వినడానికైనా, పుష్ప వినడానికి చూడడానికి, పీలింగ్ సాంగ్ వినడానికి చూడడానికి, కిసిక్ చూడడానికి, అండ్ జాతర సీక్వెన్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను చూడడానికి. బీభత్సంగా సెలబ్రేట్ చేశారు ఆ ఆల్బమ్ని అయితే. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఈ ఇయర్లో మన టాప్ హీరోస్లో వచ్చింది. అండ్ ఇక ఫైనల్గా దేవర. నేను లాస్ట్ను దేవర ఎందుకు పెట్టానంటే దీంట్లో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నాను, నాకు అనిరుద్ధ్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ వచ్చేసి. అవన్నీ పక్కన పెట్టేస్తే మీకు తెలవదా ఎంతమంది ఫ్లూక్లో వినుంటారు, ఎన్ని సాంగ్స్, ఒకటా రెండా? ఎన్టీఆర్ గారి డ్యాన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ ఇచ్చేసింది. లైక్ ఆయుధ పూజ. లైఫ్లో ఒకసారి వస్తుంది ఎలాంటి సాంగ్, అది తారక్ అన్నకు పడింది. అండ్ అది అనిరుద్ధ్ గారు కొట్టారు. అండ్ ఆ కొరియోగ్రఫీ చెప్తున్నా, ఆయన డ్యాన్స్ వేస్తుంటే ఆ సాంగ్కి అది ఆయుధ పూజ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేశారు తెలుసా? జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ ముందు సినిమా రిలీజ్ అనగా రిలీజ్ చేశారు. కానీ అది థియేటర్లో మంచి సెలబ్రేటెడ్. అసలు అది చెప్తున్నాను కదా, చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఆయుధ పూజ అనేది. అండ్ లైఫ్లో వన్ ఆఫ్ ది రేర్ అలాంటి సాంగ్ పడింది ఆయనకి. ఇది పక్కన పెట్టేద్దాం. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం చెప్పాను కదా. నెక్స్ట్ దేవర తాండవం. ఎన్టీఆర్ గారు బీభత్సంగా ఒళ్ళు ఇరిచేసుకుని కాళ్ళు మెలెట్టేసి వేయాల్సిన పని లేదు. జస్ట్ అలా ఒక చిన్న గ్రేస్తో సింపుల్ మూమెంట్స్ ఎంత ట్రెండ్ అయిందో చూసారు కదా దేవర తాండవం అనేది. అదే మ్యారేజ్ బిట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇది ప్రతి ఒక్కళ్ళ స్టేటస్లో అలా ఉండిపోయింది. ఇప్పుడు కాదు చెప్తున్నా, భోగికి మన సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో దాన్ని రీక్రియేట్ చేయకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా రీక్రియేషన్ ఉంటుంది దానికి. సో ఆయుధ పూజ, దేవర తాండవం ఈ రెండేనా? చుట్టమల్లె సెన్సేషన్, మెలోడీ ఆఫ్ ద ఇయర్ అని ఎందుకు అంటున్నారు సాంగ్ని? అది ఇప్పటికి 250 మిలియన్ పైన వచ్చినాయి వ్యూస్, 2 మిలియన్ ప్లస్ లైక్స్. అది మామూలు అచీవ్మెంట్ కాదు కదా. అసలు మెలోడీ, అసలు ఆ సాంగ్ని ఇప్పటికి కూడా లూప్లో వినేవాళ్ళు ఉన్నారు. నేనే విన్నాను. చుట్టమల్లె, ఆయుధ పూజ, దేవర తాండవం ఇవన్నీ రిపీటెడ్గా వింటాను. నాకు అంత బాగా నచ్చిన ఆల్బమ్ అది. ఎన్టీఆర్ గారికి ఎలాంటి ఒక మెలోడీ సెట్ అవుతుంది, ఎలాంటి ఒక మెలోడీ ట్రెండ్ అవుతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? లేదు. అలాంటిది అనిరుద్ధ్ అన్న నిజంగా మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పాలి. ఆయన ఎంతో ఎదురు చూశారు, ఫ్యాన్స్ అందరూ చాలా ఆకలిగా ఎదురు చూశారు అనిరుద్ధ్ కోసం. ఆయన ఫుల్ మీల్స్ పెట్టేసాడని చెప్పాలి. చుట్టమల్లె లాస్టా? చుట్టమల్లె తర్వాత ఫియర్ సాంగ్. అరే ఫియర్ సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఫియర్ సాంగ్ అంటే గూస్ బంప్స్ అలా వస్తూ ఉంటాయి మనకి, ఆ ఊపు వచ్చేస్తూ ఉంటుంది ఫియర్ సాంగ్లో. ఎటొచ్చి నాకు ఆ కంపోజిషన్ సినిమాలో కంపోజిషన్ అయితే నాకు నచ్చలేదు, అంత అనిపించలేదు. కానీ బట్ ఆడియో పరంగా అయితే అనిరుద్ధ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడని చెప్పాలి. 100కి 100% అసలు పర్ఫెక్ట్. మన తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ సాంగ్ అని చెప్పాలి రీసెంట్ టైమ్స్లో. ఆయుధ పూజ, దేవరతాండవం, చుట్టమల్లె, ఫియర్ సాంగ్. ఇంకోటి దావుడి. దీన్ని ఫస్ట్లో నెగిటివ్ ట్రోల్ చేశారు, కానీ దావుడికి వచ్చిన ట్రెండ్ ఎలాంటిదో తెలుసా? దావుడికి స్టెప్స్ ఎన్టీఆర్ గారు బీభత్సంగా వేశారు, కానీ ఆ క్యాచీ మ్యూజిక్ ఏదైతే ఉందో అనిరుద్ధ్ కొట్టింది అది బాగా ట్రెండ్ అయింది. సో ఈ ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఆయుధ పూజ లైఫ్లో మళ్ళీ అలాంటి సాంగ్ పడద్దో లేదో చెప్పలేం. దేవర తాండవం అది కూడా మనం ఎన్టీఆర్ గారి గ్రేస్. అండ్ చుట్టమల్లె మెలోడీ ఆయనకు పడద్దో లేదో చెప్పలేం. ఫియర్ సాంగ్ రీసెంట్ టైమ్స్లో మాస్ ఎలివేషన్ సాంగ్. దావుడి నార్మల్ మాస్ సాంగ్, అది పక్కన పెట్టేయండి. సో ఇలాంటి ఆల్బమ్, ఒక ఫుల్ ప్యాక్డ్ ఆల్బమ్ వచ్చిందంటే మాత్రం ఇయర్ బెస్ట్ ఆల్బమ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ ఏదైనా ఉందంటే నా పరంగా నాకు దేవర అనిపించింది. సో మీకేంటి? పుష్ప 2 దేవరానా, గుంటూరు కారమా? ఈ మూడిట్లో మీరు ఏదనుకుంటున్నారు? మంచి మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ అలాగే బాగా బెస్ట్ అనిపించిన ఆల్బమ్ ఏది? అంటే ఇక్కడ ఇంకొక చిన్న కరెక్షన్, మీరు కల్కి చూసారు కదా, కల్కిలో కూడా టకర టకర్ అనే సాంగ్ దగ్గర చిన్న బిట్ ఉంటుంది, ఎంతసేపు ఉండదు, అది కూడా మంచి బాగా సెలబ్రేట్ చేశారని చెప్పాలి మన ఆడియన్స్ అయితే. అంతే, ఒక మాస్ అలా వెళ్తున్న దాంట్లో ఒక ఊపు వచ్చిందంటే బిట్ మన వాళ్ళందరూ చెలరేగిపోతారు. ఆ విధంగానే కల్కి కూడా వెళ్ళింది. బట్ ఎంతో కాదు, ఒక ఫ్యూ సెకండ్స్ అంతే, మినిట్ కూడా కాదు, ఒక ఫ్యూ సెకండ్స్. సో చూసుకుంటే పుష్ప 2 ఆయన అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రతి ఆల్బమ్, ఆయన డ్యాన్స్ ఎనర్జీ, దాంతోపాటు ఆయన తాండవం జాతర సీక్వెన్స్లో ఆ జాతర సాంగ్ కూడా మనకి రిలీజ్ చేయలేదు, ఓన్లీ ఆన్ స్క్రీన్ మీద మనం చూసాం. అది ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత మోస్ట్ సెలబ్రేటెడ్, చూస్తే పేపర్లు ఎగరేసారు. ఇక గుంటూరు కారం తెలిసిందే కదా, ప్రతి సాంగ్ పేలబట్టేశారు మన తమనన్న. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పర్టికులర్లీ మావే ఎంతైనా కుర్చీ మడత పెట్టి నాకు బాగా ప్రజెంట్ ఇప్పుడు కూడా లూప్లో వింటున్న సాంగ్స్ ఈ రెండు. అండ్ ఇక ఫైనల్గా దేవర. నా ఆర్డర్ అయితే దేవర, గుంటూరు కారం, పుష్ప 2
ఈ 3 నాకు మంచి మోస్ట్ అండ్ బెస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్స్ ఆఫ్ ది ఇయర్ 2024లో. సో మీకేంటి, మీ ఆర్డర్ ఏంటి ఇందులో? అండ్ ఇంకా చాలా మూవీస్ రిలీజ్ అయినాయి, ఆల్బమ్స్ ఇంకా బాగున్నాయి, కానీ మన టాప్ హీరోస్కే కదా బాగా సెలబ్రేట్ చేసుకునేది. సో అందుకే నేను ఇవే పిక్ చేశాను. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఆగండి, ఈ వీడియో ఫుల్గా చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.